ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో దేవుని వాక్యము చదువుకుందాము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చుతువు గాని అప్పు చేయవు. నేడు నేను మీకాజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెలవిస్తుంది, లేకపోతే దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. మోసే ఈ గ్రంథాన్ని రాస్తూ దేవుడు చెప్పిన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మాట ఇక్కడ మనం బైబిల్లో దేవుని గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే దేవుణ్ణి అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఈ 28వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, నేడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే 12, 13, 14 వచనాలు వచ్చేసరికి కొన్ని ఆశీర్వాదాలు, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు కూడా ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలు, నీవు పొలములో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. నీవు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నీ గొర్రె మేకల మందయు నీ దుక్కిడెద్దుయు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. ఇంకా అంటాడు, నీ మీదకి శత్రువులు ఒక త్రోవను, నీ మీదకి వచ్చు నీ శత్రువులు ఒక త్రోవను వచ్చినను 7 త్రోవలను పారిపోవుదురు అని చెబుతూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. కడకి ఈ 12వ వచనము, ఈ 14వ వచనంలో చక్కటి మాట ఉంది. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. 14వ వచనం వచ్చేసరికి నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నువ్వు పైవాడువుగా ఉందువు కానీ క్రిందవాడువుగా ఉండవు. ఈ వాక్యము
ఎప్పటి నుంచో నేను ప్రభువుని నమ్మినప్పటి కానించి వాక్యం వింటున్నాను, చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నా వాక్యం. అయితే రాను రాను నాకు అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు ఎక్కువ చేసేసాను. అప్పులు మామూలుగా చేయలేదు. 2010 సంవత్సరం వచ్చేసరికి 60,000 అప్పు ఉందండి. 2010 సంవత్సరం వచ్చేసరికి 60,000 అప్పు. రాబడి లేదు. ఎలా తీర్చాలో తెలియటం లేదు. సతమతం అయిపోతున్నాను. ఈ 2010లో 2009లో దైవజనులుగా కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డాం. ఆ టీంకి ఒక ఆయన ఫౌండర్గా ఉన్నారు. ఆయనే కొంతమంది దైవజనులను సమకూర్చి మనమందరము టీమ్గా ఉండి ప్రార్థన చేద్దాం అని నెలకి 2 సార్లు కూడుకోవడం, ప్రార్థన చేయటం ఇలా జరుగుతూ ఉంది. 2009లో ప్రారంభించారు. 2010లో ఆ ఫౌండర్ గారిని, దైవజనుల్ని ఉపవాస కూటాలకి పిలిచారు. నేను 2006 సంవత్సరం నుండి అలా గడిచిపోతుంది, కానీ అప్పులు చేసేస్తున్నాను. 2010 సంవత్సరం వచ్చేసరికి 60,000 రూపాయలు అప్పుల్లో ఉండిపోయాను. ఈ 2010 సంవత్సరంలో ఆ దైవజనులను పిలిచి ఉపవాస కూటాలకి పిలిచాను. ఉదయం కూటమైంది, చక్కటి వాక్యం చెప్పారు ఆయన. వాక్యం చెప్పిన తర్వాత భోజనం, మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తూ, ఆయనకి ఎవరో చెప్పుంటారు, రమేష్కి బాగా అప్పులు ఉన్నాయండి అని ఎవరో చెప్పుంటారు. చెప్పారో లేకపోతే ఆయనకి ఎలా తెలిసిందో. ఏమండి పాస్టర్ గారు, మీకు అప్పులు ఎన్ని ఉన్నాయన్నారు. ఆయనంటే నా మీద ఒక సంవత్సరం చిన్నోడే. వాక్యంలోనూ అనుభవంలోనూ ఆ మంచి అనుభవం కలిగి మాట్లాడతారు. ఆ మంచి వాక్య సందేశాన్ని కూడా ఆయన బోధిస్తారు. ఆయనకి నిజం చెప్పడానికి భయపడ్డారు. 60,000 అప్పు అంటే ఆయన ఏమంటాడో అని భయపడ్డారు. 60,000 అప్పుని 20,000 అన్నాను. ఆ 20,000కి కూడా అసలు మీరు ఎలా తీరుతాం అనుకున్నారు? మీ సంఘం చిన్నది, మీ సంఘమో చిన్నదే. మీ మిస్సెస్ గారు పనిలోకి వెళ్తారనుకోండి, మీరు పరిచర్య చేసినా లేకపోతే మీ సంఘంలో వచ్చినా, మీ మిస్సెస్ గారు పనికి వెళ్ళినా అవి మీ పోషాహారానికే సరిపోతాయి. ఎలా తీర్దాం అనుకుని చేశారు మీరు అని అడిగితే ఆయనకి నేనేం చెప్పాలో నా నోటంట మాట రాలేదు. ప్రార్థన చేయండి అయ్యగారు. ఇలా పడిపోయాను అప్పుల్లో. ప్రార్థన చేస్తున్నామండి, దేవుడే సాయం చేయాలండి అని అంటే ఆయన కూడా బలంగా ప్రార్థన చేయండి, ఇంక అప్పులు చేయకండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. అంతకుముందు ప్రార్థన చేయలేదా అంటే చేశాం. అప్పులు తీర్పోవాలి ప్రభు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయన మాట అడిగిన తర్వాత నుంచి 2010లో జరిగిన విషయం ఇది. అప్పటి నుంచి ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని, ఏంటి ప్రభువా, నీ పరిచర్యే కదా నేను చేస్తున్నాను, నేనేమీ దుబారాగా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడ చీటు తీయటం, ఇక్కడ చీటు తీయడం, లేదా అక్కడ అప్పు చేయటం, ఇంట్లో ఖర్చు పెట్టుకోవటం, ఇలాగ అప్పు మీద అప్పు పెరిగిపోయింది. ప్రభువా, నీ మీదే ఆధారపడ్డాను, నీవే నాకు దిక్కు. ఇదిగో నీ వాక్యం చెలవిస్తుంది నాయన.
నీ వాక్యం సెలవిస్తుంది. అనేక జనాలకి నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయమంటున్నావు కదా. నీ మాట విన్నవాడు, నీ మాటే వింటున్నాం కదా నాయన. నీలోనే సాగుతున్నాం కదా నాయన. మరి ఇంకా ఏం మాలో ఏం లోపం ఉంది ప్రభువా? నాకైతే ఈ అప్పులు చేయటమే లోపం కనపడుతుంది. కానీ తొందరపడి అప్పు చేశాను నాయన. ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు అని నువ్వు సెలవిస్తున్నావు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నావు. పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉన్నావు. చేయి సాపేవాడుగా ఉన్నాను ప్రభు. ఎవరు ఆదుకునే, ఎవరు మాకు సాయం చేయరు. ఈ అప్పు తీర్చడం కూడా నా వల్ల కాదు నాయన, నా వల్ల కాదు అని ఇంకా బలంగా ప్రార్థన చేయటం ప్రారంభించాను. అప్పు ఎంత ఉందో నా భార్యకు కూడా తెలీదు. ఎంత ఉందో అప్పు అని అడిగితే ఏదో ఉందలే తీర్చేసుకుందాంలే అని అనేవాడిని. అలా జరుగుతూ అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక 2 బాకీలు తీర్చగలిగాను. 2016 డిసెంబర్ 2016 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున నా కడుపులో విపరీతమైన నొప్పి. నైట్ అంతా నిద్రపోలేదు. లోకల్ డాక్టర్ గారికి చూపించుకున్నాను. ఆయన ఇంజెక్షన్ చేశాడు, ట్యాబ్లెట్లు ఇచ్చాడు, తగ్గలేదు. ప్రియులారా, ఉదయం అంటే 20వ తారీఖు చాలా సేపు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర ఉండిపోయాను. ఆయన ఇంజెక్షన్ చేస్తున్నాడు, ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు, తగ్గటం లేదు. ఆఖరికి మా ఆత్మీయ తండ్రి గారు ఆ డాక్టర్ గారిని, ఏమండి ఇంకేమి తగ్గటం లేదు కదా, తను తీసుకెళ్ళిపోమంటారా, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటారా అని అడిగితే తీసుకెళ్ళిపోండి అన్న. ఇలా తీరా వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆ స్కానింగ్ ఎక్స్రేలు తీస్తే, ఆ స్కానింగ్ ఎక్స్రేలు తీసి 24 గంటల ఆపరేషన్ చేయాలన్నారు. మా మిస్సెస్, డాక్టర్ గారు, పాస్టర్ గారు వారే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడారు. ఏం కాదు రమేష్, నీకు ఆపరేషన్ చేస్తారు, తగ్గిపోతుంది. ఎంత అవుతుందండి అని అడిగాను. ఎంత అయితే ఎందుకు, నీకు ఎంత అవుతలేదు, నీకు ఎందుకు కంగారు పడకు అని చెప్పి మొత్తం మీద నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయినా నాకు కంప్యూటర్ ఆపరేషన్ చేస్తారన్నారు. కానీ నాకు మత్తు ఇచ్చేదాకా ఏ ఆపరేషన్ చేశారో తెలియదు. మత్తు ఇడిచిన తర్వాత కూడా నాకు తెలియలేదు. తెల్లారి లేచిన తర్వాత రీలారా నా పొట్ట చీరేశారు. 12 కుట్లు పడ్డాయి. 12 కుట్లు పడ్డాయండి. ఆ ఆపరేషన్ తెల్లారి చూసుకుని చాలా కంగారు పడ్డాను, బాధపడ్డాను. అడుగుతున్నాను, ఆపరేషన్కి ఎంత అడిగారని. చెప్పటం లేదు. మీకు ఎందుకో కంగారు పడకండి అంటున్నారు. ఆఖరికి హాస్పిటల్లో ఉండగానే 3వ రోజున ఆపరేషన్కి 50,000 అయిందన్నారు. 50,000 అడిగారు. చేయించేసాం. ఒక్కసారి నా గుండెలు జల్లుమన్నాయి. ఓ పక్కన నొప్పి ఉంది, ఓ పక్కనే 50,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి. నా కంగారు పడుతూ ఉండగా నా మిస్సెస్ అంది, కంగారు పడకండి, దేవుడే ఉన్నాడు అన్నిటికీ. దేవుడే సాయం చేస్తాడు అని చెప్పి నన్ను సంజాయించారండి.
మొత్తం మీద ఎలా అయితే బయట ఒక 50,000, ఒకరి దగ్గర 25,000, ఒకరి దగ్గర 25,000 తెచ్చి ఆ ఆపరేషను ఫీజు ఇవ్వటం జరిగింది. మన మెడిసిను నాకు దైవజనులు ఉన్నారన్నారు కదా, ఆ దైవజనులు కొంత కానుక ఇచ్చారండి. ఆ దైవజనులు ఇచ్చిన కానుక 3 నెలలు మెడిసిన్కి వాడడానికి అవి సరిపోనియండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 నెలలు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా ఆత్మీయ తండ్రి కుమారుణ్ణి పంపించేవాళ్ళు. మా తోలులూరు గారు అమ్మాయి ఉండేది, వాళ్ళు సంఘాన్ని నడిపించేవారు. ప్రియులారా, అద్భుతం అంటే చెప్తున్నాను. ఆ ఆపరేషన్ బాధలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కార్యం చేశాడండి. నన్ను చూడడానికి, పేషెంట్గా ఉన్న నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎంతో కొంత పెట్టేవారండి. వారు ఇచ్చిన సహాయము, దైవజనుల చేసిన సహకారము ఆ 3 నెలల్లో అప్పులు తీరిపోనియండి. 3 నెలల్లో అప్పులు తీరిపోయి మా బంధువులు వచ్చారు, సంఘస్థులు వచ్చారు, నా ఆత్మీయ తండ్రి సంఘస్థులు వచ్చారు. వారు ఎంతో కొంత వద్దన్నా సరే నా చేతిలో పెట్టడం, మేము పోషింపబడడం, 3 నెలల్లో నాకున్న అప్పులు తీరిపోయాయండి. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయనకి సమస్తం సాధ్యం. ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవుడు. నాకు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయనే నన్ను లేవనెత్తాడండి. రోగిష్ఠుడిని అయిపోయిన ఆపరేషన్ అయ్యి అప్పులు ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియదు, ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. దేవునికే ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ప్రియులారా, చాలామంది వచ్చారు నన్ను చూడడానికి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా చేతిలో కొంత పెట్టడం, అలా సహకరించటం, దేవుడు అలాగా నన్ను లేవనెత్తాడండి. దేవుని స్తోత్రం. ఈ రోజున అప్పు లేకుండా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. అదంతా ఊహించుకుంటే కన్నీరే, కానీ దేవుడు చేసిన అద్భుతం. ఇప్పటికి నేనేదో డబ్బులు సంపాదించేస్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటారు జనం. దేవుడు అన్నాడు కదా, నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు అని చెప్పాడు. మనం ఎవరికి అప్పు ఇచ్చేవారంగా లేకపోయినా వాళ్ళు అప్పు అవసరం లేదు. అప్పు చేయకుండా దేవుడు ఒక ఘనతనిచ్చాడండి. ఇప్పుడు ప్రార్థించాం. నిజంగా ఆ దైవజనుడు అడిగిన ప్రశ్నకి ఆయనకి సమాధానం చెప్పలేకపోయాను, కానీ దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాను. నిజంగా ఆయన అడగటం నిజంగా నాకు మంచి అయిందండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా గద్దిస్తారు కొంతమంది తెలిసిన వారు, అరే బాబు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు మనం ఏ పనిలో ఉంటున్నాం, మంచి పనిలో ఉంటున్నాం, చెడు పనిలో ఉంటున్నామా, ఏం చేస్తున్నాం అసలు? నిజంగా ఎవరైనా అది దేవుడి గద్దింపే. నాకంటే 1 సంవత్సరం చిన్న ఆయన నాకంటే అద్భుతంగా, లేకపోతే ఒక 20 మంది 26 మంది మేము కూడుకుంటాం. 26 మందికి కూడా ఆయనే వాక్యం చెప్తాడు. ఇంకో చోట ఒక 50 మంది పైనగా కూడుకుంటాం. ఆయన టీచింగ్ చేస్తాడు.
ఆయన అడిగాడని ఎందుకు ఇలాగ అడిగాడని అనుకున్నాను, కానీ తర్వాత నిజమే కదా, మనకున్న ఈ లోపాన్ని బట్టే కదా ఆయన అడిగాడు అనుకున్నాను. ప్రార్థన చేయటం మొదలుపెట్టాను, కానీ మధ్యలో కాస్త ఇబ్బందే జరిగింది. కానీ ఆ ఇబ్బందుల్లోనే దేవుడు అద్భుతం చేశాడండి. ఆయన ఏమీ నా ఎదురుగుండగా ఒక కట్ట ఏమీ వేసేయలేదు. అది క్రమక్రమంగా తీర్చుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఎవరి ద్వారాగా చేసాడు అంటే తన బిడ్డల ద్వారాగానే సాయం చేశాడు. ఇంత అద్భుతమైన దేవుడు మనకుండగా మనకు భయం ఏమీ లేదు. కానీ ప్రార్థన చెయ్యాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఆయన చెప్పాడు, అడిగేవాడు సందేహింపకుండా అడగాలి. దేవుని స్తోత్రం. ఆయనను అడిగితే మనకి ఏది అవసరమైందే, అవసరం లేనిది అడిగితే ఇస్తాడని నేను చెప్పను. మనకి ఏది అవసరమో అది మాత్రమే అడగండి. కన్నీరు విడవండి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. దేవుడు నా పట్ల చేసాడు కార్యం, మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.